వెంటనే సబ్ ప్లాన్ పెండింగ్ నిధులను విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి అభయ హస్తం పథకాన్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తాన్ని వెంటనే అంబేద్కర్ అభయ హస్తాన్ని వెంటనే దళితులపై దాడులను దళితులపై దౌర్జన్యాలను పోరాడదాం దళిత సమస్యల పైన పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి పెద్దపల్లి జిల్లా సమితి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా DHPS దళిత హక్కుల పోరాట సమితి 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు వివిధ జిల్లా కేంద్రంలో దళితుల సమస్యలపైన మరి ఆందోళనలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2018 నుండి ఇప్పటి వరకు 2024 సెప్టెంబర్ వరకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పెండింగ్లో ఉండడం వల్ల దళితులకు సంబంధించినటువంటి అనేక కుటుంబాలు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ సంబంధించినటువంటి నిధులు కూడా జనాభాకు సంబంధించి పూర్తిగా నిధులు కేటాయించాలి. అవి కూడా అనేకమైనటువంటి పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఎస్సీ ఎస్టీలపై అనేకమైనటువంటి దాడులు అగ్రవర్ణాలు జరుపుతూ ఉన్నా కానీ చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం వల్ల దళితులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాలుగా ఆర్థికంగా ప్రాణ నష్టంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది. అందులో 100% దళితులే ఉన్నప్పటికీ దళితులకు కేటాయించకపోవడం కూడా బాధాకరం. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దళితులకు సంబంధించి 3 ఎకరాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి సమస్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంబేద్కర్ అభయ హస్తాన్ని ప్రారంభించాలి. గత ప్రభుత్వం 10 లక్షల దళిత బంధు ఇస్తే అంబేద్కర్ అభయ హస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు దళితులకు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత హక్కుల పోరాట సమితి పక్షాన లేని ఎడల వివిధ ఆందోళనలకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.